ఫస్ట్ ఒక వెడల్పాటి సాస్ పాన్ తీసుకొని ఫ్లేమ్ ఎప్పుడు లోలోనే ఉండాలి. అందులో మనం 1 కప్పు రోల్డ్ ఓట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఇది ఇన్స్టంట్ ఓట్స్ కాదు, ఇది రోల్డ్ ఓట్స్. దీంతో పాటు సేమ్ ఆ కప్ మెజర్మెంట్తోనే 1 కప్పు అటుకులని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను జొన్నతో చేసిన అటుకులు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని ఫ్రై చేయాలన్నమాట. ఎంతవరకు అంటే కొంచెం క్రిస్పీగా, అంటే ఇలా చేత్తో ముట్టుకుంటే మనకి పొడి పొడిలా వచ్చేసేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు నేను మన ఓట్స్ అండ్ జొన్నల్ని ఒక 10 మినిట్స్ లాగా వేయించాను. ఐ షో యూ మన కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో. చూడండి, ఇలా నలిపితే పొడి పొడిలా అయిపోతుంది కదా. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పలుకులు, కిస్మిస్, బ్లాక్ కరెంట్స్, పిస్తాషూస్, పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇవన్నీ ఇందులో వేసేసుకుని ఒకసారి మళ్ళీ డ్రై రోస్ట్ చేద్దాం. ఇక్కడ డ్రై రోస్ట్ అనేది ఎందుకంటే ఏదైనా ఒకవేళ ఇన్బిల్ట్ మాయిశ్చర్ అనేది అటుకుల్లో కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్లో కానీ మన ఓట్స్లో కానీ ఉంటే అది పోతుంది. అండ్ మనకి దీన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అందుకే మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయ్యాక నేను మధ్యలో కొంచెం ఓట్స్ని ఇలా సెపరేట్ చేసి మధ్యలో కొంచెం స్పేస్ వచ్చాక అందులోని బెల్లం వేసానండి. ఇది 1/4 కప్పు. ఇప్పుడు ఈ బెల్లం ప్లేస్లో మీరు మొత్తం ఫ్రై చేసేసి పక్కన పెట్టుకుని మాపిల్ సిరప్ కానీ, హనీ కానీ, డేట్ సిరప్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బట్ కొంతమందికి హనీ తింటే ఎలర్జీ వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళు ఈ జాగ్రీ అనేది యూస్ చేసుకోవచ్చండి. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు చూస్తే మొత్తం మనం వేసిన బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఇందులోకి మనం కొంచెం ఫ్రెష్గా పొడి చేసుకున్న దాల్చిన చెక్క పొడిని వేసేయాలన్నమాట. వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాల్చిన చెక్క వేయడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది మన బ్లడ్ షుగర్ లెవెల్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకుని బాక్స్లో, ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ వరకు ఉంటుందండి. సో ఇట్స్ హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రెసిపీ. మనకి హోమ్ మేడ్ గ్రెనులా అనేది స్టోర్ బ్రాట్, ఇంకా ఇది ఒకసారి మీరు టేస్ట్ చేస్తే ట్రస్ట్ మీ, స్టోర్ బ్రాట్ మళ్ళీ తెచ్చుకోరు. బికాస్ ఇట్ ఈస్ సో ఈజీ టు మేక్. అండ్ మీకు ఎక్కడికైనా ట్రెక్కింగ్కో లేకపోతే ట్రిప్కో వెళ్ళినప్పుడు యూ కెన్ జస్ట్ టేక్ ఇట్ ఇన్ అ స్మాల్ కంటైనర్. ఒక స్నాక్లా ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్ కూడా బెటర్గా ఉంటుంది.